యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో నా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి అని విన్నాం, మనం చూసాం కూడా. కానీ ఈ ప్రతికూల పరిస్థితుల్లోనే మనల్ని విడువక ఎడబాయక ప్రభువు మనతో ఉన్నారు. అందుని బట్టి ఆయనకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా స్తుతించాలి, అనుకూలంగా ఉన్నప్పుడు స్తుతించాలి. చాలామంది అనుకూలంగా ఉంటేనే స్తుతిస్తారు, కానీ క్రైస్తవ జీవితంలో ప్రతికూలంగా ఉన్నా కూడా ఏం చేయాలి? స్తుతించాలి. అనుకూలత అనేది కనిపించదు, కానీ మన విశ్వాసము ఆధారం ఏంటంటే దేవుని మాటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? కనుక ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. దేవుడు మనతో ఆయన మాట్లాడాలని, ఆయన మనల్ని ప్రత్యేకంగా దర్శించాలని కోరుకునే దేవుడు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ స్థలం ఎలాంటి స్థలం? ఇది ఈ స్థలం ఏ స్థలం చెప్పండి? దేవుడు మనలను కలుసుకునే స్థలం. నిన్ను ఎవరో కలుసుకోవడం కాదు, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, నీ విమోచకుడు, ప్రియులారా, ఆయన నిన్ను కలుసుకోవడానికి వచ్చే స్థలం ఇది. ఈరోజు ఆయన మనల్ని కలుసుకుంటే మన జీవితాలు నూతనపరచబడతాయి. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు నూతనపరచబడడానికే మనం ఇక్కడికి వచ్చాం. ఈరోజు నూతనపరచబడడానికి కాకపోతే మనం ఏదో కాలక్షేపానికో, ఎవరినో చూడడానికో, లేకపోతే ఏదో చేయడానికో వచ్చి ఉన్నట్లయితే మాత్రం మన ఆలోచనలన్నీ కూడా ఒకసారి సరిచేసుకుందాం. ఆలోచనలు సరిచేసుకుంటే నడక సరవుతుంది. ఆలోచనలు సరిచేసుకుంటే మన విశ్వాసం సరవుతుంది. ఆలోచనలు సరిచేసుకుంటే మనం బలహీనులము బలవంతులం అయిపోతాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆలోచనలు సరిచేసుకుంటే ప్రియులారా లోకానికి దూరమై ప్రభువుకు మనం దగ్గర అవుతాం. ఈరోజు మనం వాక్యం చదువుకుందాం. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనము నుంచి ఒక్కొక్క వచనం, ప్రియులారా, ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. అందరూ బిగ్గరగా చదవండి, హుషారుగా చదవండి, స్పష్టంగా చదవండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. ఏ కంగారు పడ్డారేటి? తొడకుంటుచు నడిచాను. అందుచేత అందరూ కలిసి చదువుదాం. ఆయన యాకోబు తొడగూటి మీది తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటి నరము తిన్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆనాడు యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒంటరివాడుగా మిగిలిపోయినప్పుడు ఆనాడు యాకోబును కలుసుకోవడానికి మీరు వచ్చారు. మేము అనేకుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులను బట్టి ఒంటరిగానే ఉన్నట్టుగానే ఉన్నాం. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఎవరు మా ప్రభువా అయా సహాయము మాకు చేయలేని పరిస్థితిలో ఉంటున్నాం. కానీ మా తండ్రి, మీరు మమ్మల్ని కలుసుకోవడానికి వచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రారంభ ప్రార్థన నుంచి, పాటల నుంచి, ప్రభువా ఈ స్తుతి ఆరాధనలో మా తండ్రి మీ సన్నిధి మాతో ఉంచి నడిపించిన దేవానికి స్తోత్రాలు. మా మంచి ఉపదేశకుడానికి స్తోత్రాలు.
మాలో ఉన్న భయాలు తొలగించండి, మాలో ఉన్న బలహీనతను తొలగించండి, మాలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించండి, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన తిరుగుబాటు తత్వాన్ని తొలగించండి ప్రభువా. మేము మా తండ్రి నామకార్థులుగా ఇక్కడి నుంచి వెళ్లకుండా సజీవమైనటువంటి దేవుని పిల్లలుగా ఇక్కడి నుంచి మేము వెళ్ళడానికి, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా ఇక్కడి నుంచి మేము మలచబడిన వారమై వెళ్ళడానికి మీరు మాకు కృప చూపుతారని నమ్మి స్తుతిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఈ లేఖన భాగాన్ని నేను మీ ముందు తీసుకురావడానికి కారణం ఏంటంటే, దేవుడు ఓడిపోయాడు, యాకోబు గెలిచాడు అని ఈ యొక్క పారాగ్రాఫ్ గురించి చాలాసార్లు మనం విన్నటువంటి మాట. దేవుడు ఓడిపోయాడు, యాకోబు గెలిచాడు. వాక్యంలో కూడా ఉంది ఆ మాట. ఆయనతో పోరాడి గెలిచాడు. దేవుడు కూడా అన్నాడు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావన్నాడు. ఇంతకీ దేవుడు ఓడిపోయాడా, యాకోబు ఓడిపోయాడా? ఒక యుద్ధం జరిగింది అనుకోండి, యుద్ధం జరిగినప్పుడు ఒకళ్ళు ఓడిపోతారు, ఒకళ్ళు గెలుస్తారు. అర్థమవుతుందా? ఇద్దరు ఒక మల్ల యుద్ధం చేస్తున్నారు. ఈ మల్ల యుద్ధం చేసేటువంటి ఇద్దరు కూడా ఒకరితో ఒకరు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఒకసారేమో ఒకరిది గెలిపోతుంది, ఒకసారేమో మరొకరిది గెలిపోతుంది. ఇలా గెలిచి చివరికి ఏమవుతుందంటే ఒక్కరే గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఎందుకంటే ఆ యుద్ధం చేసి లేకపోతే ఆ పోరాటం చేసి ఒకళ్ళు ఏమవుతారంటే అలసిపోతారు. ఏమవుతారు? అలసిపోతారు. ఆ అలసిపోయినప్పుడు ఆ అవతల వ్యక్తి సులువుగా ఈ వ్యక్తిని కొట్టేస్తాడు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇది మనుష్యులకు జరిగిన పోరాటం కాదు, ఇది మనుష్యునికి దేవునికి కలిగినటువంటి పోరాటం. ఇంకా చెప్పాలనంటే యాకోబు అనే మనుష్యునికి సర్వశక్తి కలిగినటువంటి దేవునికి కలిగినటువంటి పోరాటం. ఏమండి, దేవుడు పోరాడతాడా? దేవునితో మనుషులు పోరాడగలరా? అసలు దేవుడు ఎక్కడా, మనిషి ఎక్కడా? సృష్టికర్త గొప్పవాడా, సృష్టి గొప్పదా? ఆలోచించండి కదా. సృష్టి గొప్పది కాదు, సృష్టికర్తే గొప్పవాడు. కొన్నిసార్లు ఆ గొప్పవాడు కూడా మన కోసం ఏమైపోతాడంటే ప్రియులారా, ఆయన ఎంతగానో తగ్గించుకొని మన చేతిలో ఓడిపోయినట్టుగా కనబడతాడు. జాగ్రత్తగా వినండి ఈ పదాన్ని. ఎలా కనబడతాడో? ఓడిపోయినట్టుగా కనబడతాడు, కానీ ఆయనకు వాటమి లేనే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఓడించేమనుకున్నా, ఆయన తాత్కాలికంగా గెలిచేమనుకున్నా ప్రియులారా, చివరికి గెలిచేది ఎవరంటే ఆయనే. ఎవరు గెలుస్తారు? ఆయనే గెలుస్తాడు. ఆయన గెలిచినవాడు. దేవునికి స్తోత్రం. తాత్కాలికంగా ఒకవేళ ఓడిపోయినట్టు కనబడినా కూడా ఆయన చివరికి ఆయనే గెలిచేవాడు. అయితే ఇక్కడ ఈ సమయంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, యాకోబు గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ యాకోబు గురించి దేవుడు అంటాడు, ప్రియులారా, ఈ యాకోబు యొక్క తల్లిదండ్రులైనటువంటి ఇస్సాకు, రెబెకాలు ఇద్దరిని బట్టి దేవుని స్తుతించాలి. ఇద్దరు ప్రార్థనా పరులే. ఇస్సాకు రెబెకాలకు వివాహం అయిన తర్వాత ఇంచుమించుగా 20 సంవత్సరాల పిల్లలు కలగలేదు. ఎన్ని సంవత్సరాలు? అసలు ఎంతలా ఉంటుందో చూడండి ఆలోచన. 20 సంవత్సరాలు ఒక జంటకు పిల్లలు కలగలేదు ఏమండి. కానీ వాళ్ళ విశ్వాసాన్ని వదులుకోలేదు, వాళ్ళ పరిశుద్ధతను వదులుకోలేదు, వాళ్ళ దేవునితో సహవాసాన్ని వదులుకోలేదు. ఒకవేళ ప్రియులారా, ఈరోజు మనం ఈ వాక్య భాగాన్ని ఆలోచన చేస్తే ఎంత పట్టుదలతో ఉన్నారంటే, ఇస్సాకు దేవుణ్ణి వేడుకున్నాడట, అయ్యా దయచేసి ఒక్కసారి నీవు నా భార్య అయినటువంటి రెబెకాను మీరు జ్ఞాపకం చేసుకోండి, మాకంటూ ఒక సంతానాన్ని ఇవ్వండి. మీరు అన్నారు కదా, నీ సంతానం ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తానన్నారు కదా. ఈ వాగ్దానము నెరవేర్పు మా జీవితంలో జరగకపోతే ఆ వాగ్దానం ఎలా నెరవేరుతుంది? వాగ్దానం చేసిన వాడు నీవు ఎలాంటి వాడు? నమ్మదగినటువంటి దేవుడు కదా. దయచేసి ఒక్కసారి నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయినా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇస్సాకు యొక్క ప్రార్థన దేవునికి ఇష్టమయ్యింది. దేవుడు ఏం చేశాడో తెలుసా? రెబెకా యొక్క గర్భము తెరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెబెకా యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. తెరవడం అంటే ఏదో ఒకరిని ఇవ్వడం కాదు, ఇద్దరినిచ్చేసాడు ఒకసారి. డబల్ ప్రమోషన్. ఏమంటే ఒకేసారి ఇస్సాకు ఇద్దరు పిల్లలకు ఏమైపోయాడు? తండ్రి అయిపోయాడు. ఇద్దరు పిల్లలకు రెబెకా ఏమైపోయింది? తల్లి అయిపోయింది. అందుకనే మన దేవుని పేరు ఏంటంటే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఆదికాండం 25వ అధ్యాయం మనం చూసినట్లయితే 25, 23 చదవండి ఒకసారి. రెబెకా గర్భములో ఈ శిశువులు ఒకరితో ఒకడు ఏం చేస్తున్నారంటే పెనుగులాడుతున్నారట.
ఒకరితో ఒకడు ఏం చేస్తున్నారు? పెనుగులాడుతున్నారు. ఈ పెనుగులాడుతున్నప్పుడు ఈ రెబెక్క ఏం చెయ్యాలి? అయ్యా ఏంటి బాధ నాకు, ఏంటి కష్టం ఏంటి నాకు, ఈ ఇబ్బంది ఏంటి నాకు, ఈ పరిస్థితి ఏంటి నాకు అని చెప్పి భర్త దగ్గరికి వెళ్ళే. ఎక్కడికి వెళ్ళిందో చూడండి. ఓ సహోదరి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ భర్త దగ్గరికి వెళ్తున్నావు, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గరికి వెళ్తా ఉన్నావు. ఆలోచించుకో. సహోదరుడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల దగ్గర నీకు సహాయం చేయగలిగినటువంటి వాడు. ఇప్పుడు ఒకవేళ ఇస్సాకు దగ్గరికి వెళ్తే ఏమన్నా చేయగలడా? చేయలేడు అని ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట యెహోవాను అడుగ వెళ్ళెను అని రాయబడుతూ ఉంది. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. ఆమె ఏమడుగుతుందంటే యెహోవాను అడగడానికి వెళ్ళిందట. ఎలాంటి స్త్రీ అండి నిజంగా? ఎలాంటి స్త్రీ నిజంగా ఆలోచించుకుంటే? యెహోవాను అడగడానికి వెళ్ళింది. అప్పుడు యెహోవా ఆమెతో ఇలాగన్నాడు. ఇప్పుడు చదవండి. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్న మాటను మీరు చూసినట్లయితే ఇక్కడ ఏం కనపడుతుందో తెలుసా? వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఏంటి ఈ పెనుగులాట, నాకు ఏంటి సంఘర్షణలో, ఏం జరుగుతుంది అని చెప్పి దేవుణ్ణి అడగడానికి వెళ్ళింది. ఈరోజు నీవు ఎదుర్కొంటున్న సంఘర్షణ దగ్గర, నీవు ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడి దగ్గర నీవు అడగాల్సింది ఎవరినంటే ఆయన్ని అడగాలి, యేసయ్యని అడగాలి. హల్లెలూయా. అడిగితే జవాబిచ్చేవాడా కాదాయన? అడిగితే జవాబిచ్చేవాడా కాదాయన? ఇచ్చేవాడే. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఆయన ఇచ్చిన జవాబును బట్టి ప్రియులారా ఆమె ప్రశాంత స్థితిలోకి వచ్చింది. లేకపోతే అంతవరకు గలిబిలి, అంతవరకు కలవరం, ఏం జరుగుతుంది నాలో, ఏమవుతుంది నాకు అనేటువంటి పరిస్థితి. అప్పుడు స్కానింగ్లు లేవు. అప్పుడు ఏ విధమైనటువంటి రిపోర్ట్లు చెప్పడానికి ఇప్పుడు స్కానింగ్లు తీసుకొని మంత్కి, లేకపోతే 4th మంత్కి, లేకపోతే 6th మంత్కి, లేకపోతే 8th మంత్కి ఇలా చూసుకుని అమ్మా కండిషను ఇలా ఉంది, అలా ఉంది, దీనికి సంబంధించి ఈ మందులు వాడండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు. కానీ అప్పుడు దేవుడే దిక్కు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా. కానీ ఈమెకు తెలియపరుస్తున్నాడు దేవుడు. ఏమని తెలియపరుస్తున్నాడంటే ఇదిగో నీ గర్భములో 2 ఉన్నారు కవలలు, వాళ్ళు పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అంటున్నాడు. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? భవిష్యత్తు జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ చిన్నవాని పట్ల దేవుని యొక్క ప్రణాళిక గర్భములో ఉన్నప్పుడే దేవుడు కలిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఈరోజు నీవు ఏం కావాలో, నీ జీవితం ఎలా ఉండబోతుందో గర్భములో ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూశాడు. అర్థమవుతుందా? ఎప్పుడు చూశాడు? పుట్టాక తల్లిదండ్రులు చూశారు, బంధువులు చూశారు, తాత మామలు చూశారు, ప్రియులారా నానమ్మ అమ్మమ్మలు చూశారు. కానీ ఈ రోజును మనం చూసినట్లయితే ఆ రోజు ముందుగానే దేవుడు ఎరిగినటువంటి వాడు అయి ఉన్నాడు కనుక ఆయన ముందే చెప్తున్నాడు. ఈ భవిష్యత్తును ముందే చెప్పేవాడు ఆయన. ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తారో తెలుసా? కొంతమంది ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు పుట్టిన తర్వాత ఆ డేట్ రాసుకుంటారు, టైం రాసుకుంటారు. ఆ రాసుకుని వెంటనే ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ పంతులు గారి దగ్గరికి వెళ్తారు. అయ్యా ఇదిగో ఈ టైం అండి అని అంటే వాళ్ళు ఏదో ఒక జాతకం గీస్తారు. జాతకం గీసి వీడు చాలా మంచి జాతకుడు అవుతాడు అది ఇది అంటారు. అర్థమవుతుందా? లేకపోతే అమ్మో వీడికి ఆ గండం ఉంది, ఈ గండం ఉంది అంటారు. అర్థమవుతుందా? ఏమండి? కానీ ఒక మాట చెప్పిన, మనల్ని సృష్టించినటువంటి ఆయన చేతిలోనే మన ప్రాణం ఉందే, సకల మార్గములు ఉన్నాయి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు జాతకాలను కానీ నక్షత్రాలను కానీ చూసుకునే వ్యక్తివైతే, నీవు దేవుణ్ణి నమ్మనటువంటి వ్యక్తివైతేనే చేస్తావు అలాంటి పనులు. అర్థమవుతుందా? సమయాన్ని గురించి కానీ, నక్షత్రాన్ని గురించి కానీ, జాతకాన్ని గురించి కానీ మనకు అవసరం లేదు. ఏంటి మనకు అవసరం అంటే దేవుని చేతిలోనికి రావడమే మన జీవితంలో. నువ్వు మారు మనస్సు పొందడమే, నువ్వు రక్షింపబడమే, నీవు సంఘములోకి చేర్చబడమే, నీవు దేవునితో సహవాసంలోకి రావడమే, నీవు దేవుని వాక్యం చేత నీ జీవితాన్ని ప్రియులారా ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవడమే. నీ భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. తప్పకుండా ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పుదాం. విడువడు ఆయన, ఎడబాయుడు. సరే, ఈ యాకోబు యొక్క జీవితం మనం చూసినట్లయితే 2 పుట్టారండి. వారు పెరిగిన దాని గురించి దేవుడు ఒక మాట రాయించాడు. యాకోబు గురించి, ఏశావు గురించి ఏమంటున్నాడు తెలుసు? 25-27 చూడండి. ఇప్పుడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి, అరణ్యవాసి. తర్వాత చూస్తే యాకోబు గురించి ఏమనుంది? సాధువై గుడారములలో
నివసించుచుండెను. ఇతనికి హంగులు కానీ ఆర్భాటాలు కానీ గొప్ప గొప్ప ఆడంబరాలు కానీ లేవు. అర్థమవుతుందా? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తికి ఇది ముఖ్యం కాదు, దేవుని ప్రణాళికే ముఖ్యం. దేవుని యొక్క ప్రణాళికే ముఖ్యం. దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడమే ముఖ్యం. ఈ రోజున వేటికి ప్రాధాన్యతనివ్వకూడదు, వాటికి ప్రాధాన్యతనిచ్చి ప్రియులారా దేవుని ప్రణాళికను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒకవేళ మనం ఆలోచించుకోవాలి. ఈరోజు నీవు దేవుని ప్రణాళికను నీవు ఘనపరచాలి. దేవుని యొక్క చిత్తాన్ని నీవు జరిగించడానికే ఈరోజు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీ ఇష్టం జరిగించుకోవడానికి కాదు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి అనే ఆశ నీకుంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న యాకోబు వలె నీవు సాధువు అవ్వాలి. తగ్గింపు గుణము కావాలి నీకు. ఏమండి, క్రూరత్వం అనేది నీలో ఉండకూడదు. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా సాధువులను రక్షించువాడు అని ఉంది. యెహోవా సాధువులను, సాధువు అంటే అర్థం ఏంటి? ఏవో కొన్ని మనం వేసుకున్న బట్టలు కాదు, వాళ్ళు స్పెషల్ బట్టలు వేసుకుంటారు. ఆ బట్టలు చూడగానే అమ్మో ఆయన సాధువు గారు అంటారు. కానీ ఇక్కడ ఆ సాధువు గురించి మాట్లాడలేదు సుమా, ఈ సాధు స్వభావము గురించి మాట్లాడుతున్నాడు. స్వభావములో సాధు స్వభావం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే మృదువైన స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. బట్టలు వేసుకున్నంతలో బ్రతుకు మారిపోదు, బట్టలు వేసుకున్నంతలో ఆలోచనలు మారిపోవు, బట్టలు వేసుకున్నంతలో ప్రియులారా సమాజం ఒకవేళ మనం గుర్తించవచ్చు. కానీ దేవుడు నీ బ్రతుకునే చూసే దేవుడుగా ఉన్నాడు, బ్రతుకునే మార్చే దేవుడుగా ఉన్నాడు, బ్రతుకునే ప్రియులారా ఆశీర్వాదకరంగా చేసే దేవుడు అయి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యాకోబులో మొదటి లక్షణం ఏంటి? దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. ఏమండి, అతని భవిష్యత్తు దేవుడు ముందే చెప్పాడు. రెండవ విషయం ఏంటంటే అతడు ఎలాగ ఎదిగాడంటే సాధువుగా ఎదిగాడు. మన బిడ్డలను మనం ఆడంబరాలతో కాదు, సాధుత్వనంతో పెంచాలి, క్రమముగా పెంచగలగాలి. హంగులు ఆర్భాటాలతో కాదు ప్రియులారా, దేవుని ఎదుట దేవుని యొక్క సంఘములో వారికి తగ్గింపు స్వభావాన్ని నేర్పించేవారిగా మనం పెంచాలి. ఎన్నున్నా అన్నీ ఉండి అణిగి మణిగి ఉంటుందట. అన్నీ ఉన్నటువంటి ఇస్తరాకు, ఏమీ లేనటువంటి ఇస్తరాకు ఏమవుతుంది? ఎగిరెగిరి ఎలాగా? దాన్ని ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి తగిలన్నా ఆగాలి, ఎవరో ఒకళ్ళు పట్టుకున్నా పట్టుకోవాలి. అప్పుడు దాకా అది ఏం చేస్తుందంటే ఎగిరి 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 అలా పడతానే అలా లేస్తానే, అలా పడతానే అలా లేస్తూనే ఉంటుంది. అర్థమవుతుందా? కానీ అన్నీ ఉన్నటువంటి ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుంది. తగ్గింపు స్వభావం అనేది మంచిది. నీకు ధనం ఉందా? దేవుడు ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుని స్తుతించు. లేదా పెద్ద కొంప మునిగిపోదు. అర్థమవుతుందా? ఏమంటే ఉన్నవాడు బంగారం ప్లేట్లో తింటే తినొచ్చు. మనం ఒకవేళ అల్యూమినియం ప్లేట్లో తిన్నా, స్టీల్ ప్లేట్లో తిన్నా, చెప్పండి ఏమైనా తేడా ఉంటుందా? తేడా ఏముండదు. ఏమండి, వాళ్ళు తిన్నా కడుపుకే, మనం తిన్నా కడుపుకే. ఈరోజు మనం ఆలోచించుకుంటే యాకోబు ఎలాంటి వాడంటే సాధువు. అంతేకాదు మూడవ లక్షణం ఏంటంటే యాకోబులో ఉన్నటువంటి లక్షణం, వాళ్ళిద్దరూ ఆ రీతిగా పెరుగుతున్నారు. ఏశావు అరణ్యములో నుంచి వచ్చాడు, వేట మాంసమును తినే అలవాటు ఏశావుకి. ఇంట్లో వండినటువంటి కూరలు నచ్చవు కొంతమందికి, ఎంతసేపు ముక్క కావాలి. ఈ ఆదివారం ముక్క కోసం వెళ్ళారా లేదా? ఇప్పుడు వెళ్ళరు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ముక్కలే కదా ఉంటాయి. ఆ పని తప్పింది మనకి, ఆ ప్రసాద్ ఫిలిప్ వాళ్ళ వల్ల. ఏ పని తప్పింది? అయినా ఊరుకుంటాం ఏంటి, మనం ఇంటి దగ్గర ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని వచ్చేసి ఉంటాం. అర్థమైందా? ఇక్కడ ఏశావు ప్రియులారా తిరిగి తిరిగి వచ్చాడు. బహుశా ఆ రోజు అతనికి మాంసం దొరకలేదు, వేట ఏమి దొరకకపోయేటప్పటికి ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉన్నటువంటి వాడు వచ్చే సమయానికి యాకోబు ఏం చేస్తున్నాడంటే మంచి కుక్ అన్నమాట. యాకోబు అప్పటికే చిక్కుడుకాయలు కోసేసి మంచి మసాలాతోటి ఎర్రగా మన వాళ్ళు వండుతారు చూడండి, పైనంతా నూనె ఇలా తేడిపోద్ది. ఎంత చక్కగా అలా చూసేటప్పటికల్లా ఎర్రగా ఏమంటే గుమగుమలాడతా ఆ మసాలా వాసనకి. ఏమండి, ఇక్కడ ఉండదు మన దృష్టి. యాకోబు చక్కగా మంచి రుచికరంగా ఆహారం తయారు చేశాడు. అప్పుడే యాకోబు వండాడు, యాకోబు తయారు చేసేసాడు. ఏశావు మంచిగా తిరిగి ఆ రోజు ఏమీ దొరకలేదు, ఆకలితో వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత లెక్క ప్రకారంగా ఏమంటే ఆ వేట మాంసం అయితే దాన్ని సిద్ధపరచుకొని దాన్ని వండుకొని ఆ రోజు తిని అమ్మయ్యా అనుకునేవాడు. కానీ ఈరోజు వేట మాంసం లేదు, ఈరోజు ఏం లేదు, వేట మాంసం లేదు. ఏమండి, యాకోబు చిక్కుడుకాయలతో మంచి వంటకం. నాకు ఇష్టమైనది చిక్కుడుకాయలే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? మీలో కూడా చాలామందికి అప్పటి నోరు ఊరిపోతుంది చిక్కుడుకాయల గురించి. చిక్కుడుకాయల వంటకం తయారు చేసి ఆ పొయ్యి మీద మంచి పొగలు సెగలు గక్కుతా మంచి వాసన వచ్చేస్తూ ఉంది. ఏమండి, నోట్లో లాలాజలం ఊరిపోతూ ఉంది.
కానీ ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? చిన్నవాడి దగ్గరికి వచ్చి, తమ్ముడు నాకు కొంచెం ఆ వంటకం పెట్టు అన్నాడు. దానికి ఏముందన్నయ్య, కొంచెం కాదు మొత్తం తీసేసుకో, దేవునికి స్తోత్రం. అబ్బా ఏం మంచి తమ్ముడు అంటే నిజంగా. కానీ ఒక్క కండిషన్ ఏంటో తెలుసా? నీ జ్యేష్ఠత్వం నాకిమ్ము. యాకోబు జ్యేష్ఠత్వం కోసమే చూస్తూ ఉన్నాడు. నీ జ్యేష్ఠత్వం నాకిమ్ము. యాకోబు జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. ఏశావుకు జ్యేష్ఠత్వం అంటే అంత విలువ లేదు. ఏశావుకు జ్యేష్ఠత్వం అంటే అంత ప్రియులరా ఘనత అనిపించట్లేదు. ఇప్పుడు కాకలితో మాడిపోతున్నాను, తీసుకొని అదేంటి అయ్యయ్యో, ఏంటి కడుపు కోసం ఈ జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నా నేను. జ్యేష్ఠత్వం అంటే ఆ దినముల్లో ప్రియులరా 2 భాగాలు జ్యేష్ఠుడికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. 2 భాగాలు జ్యేష్ఠుడికి ఇవ్వాలి. 2 ఇంతల ఆస్తికి కర్త అవుతాడు. కానీ ఈ యాకోబు అడిగినటువంటి వెంటనే ఏశావు ఏమంటున్నాడు తెలుసా? నేను ఆకలితో ఉన్నాను, చావబోతున్నాను. కొంతమందికి ఉత్తినే ఆ మాట వచ్చేస్తుంది ఎంతసేపు కూడా. ఏంటది మొన్న ఒక మాట చూశాను, ఏంటంటే భార్య మాంసం కూర వండలేదని భర్త వచ్చి పెద్ద గొడవ చేశాడట. ఈవిడేమన్నా తక్కువదేం కాదు, ఏకంగా కత్తి తీసుకుని మనిషిని చంపేసింది భర్తనే. మాంసం కూర ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోయింది? చావు దాకా తీసుకెళ్ళిపోయింది. చూసారా? ఇలాంటి ఆలోచనలు ఎవ్వరూ దయచేసి చేసుకోకూడదు. ఎందుకు అనంటే నీ ప్రాణము కంటే ఏది విలువైంది కాదు. మరొకరి ప్రాణం తీయడానికి నువ్వు ఎప్పుడు కూడా కలలో కూడా సాహసించకూడదు. ఈరోజు ఆలోచన చేస్తే ప్రియులారా, ఇలాంటి ఆలోచన దరిదాపులు కూడా రానివద్దు. దేవునికి స్తోత్రం. ఆలోచించండి. యాకోబు ఆ యొక్క చిక్కుడుకాయల వంటకం ఎంత కష్టపడి ఉండేనో. ఈ రోజుతో నాకు నేను ఏదైతే కోరుకున్నానో, ఏదైతే తల్లి గర్భంలో నుండి ఆశించానో, ఈ రోజు నా పంట పండింది. దేవునికి స్తోత్రం. ఈ రోజు నా పంట పండింది, నా ఆశ నెరవేరుతూ ఉంది, నా కోరిక సిద్ధిస్తూ ఉంది కనుక ఇంతకంటే మించిన భాగ్యం నాకు లేదు. అలాగైతే నాకు ప్రమాణం చేసేయి అన్నాడు. మేమిద్దరు ఎవరో ఏశావు కాదు సమా, యాకోబు కాదు. జస్ట్ మీకు ఒక పిక్చరేజ్ కోసం చూపిస్తూ ఉన్నాను. అర్థమవుతుందా? ఇలా ప్రమాణం చేసేసాడు. ఇలా ప్రమాణం చేయగానే ఓకే అయితే ఈ చిక్కుడుకాయల కూర తీసేసుకో అన్నాడు. ఓకే, చిక్కుడుకాయల కూర తింటున్నాడండి. అట్లు ఏశావు ఏం చేశాడో తెలుసా? జ్యేష్ఠత్వాన్ని తృణీకరించేశాడు. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాకోబు యొక్క జీవితంలో జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్న వారిగా ఉండాలి, కానీ వదులుకునేవారిగా ఉండకూడదు. పెళ్లి దగ్గర వదులుకోవడం, చావు దగ్గర వదులుకోవడం, సరదాల దగ్గర వదులుకోవడం, సినిమాల దగ్గర వదులుకోవడం, షికారుల దగ్గర వదులుకోవడం, మందు దగ్గర వదులుకోవడం, మగవు దగ్గర వదులుకోవడం, మగోడు దగ్గర వదులుకోవడం. జాగ్రత్త ప్రియులారా. ఎందుకండి నేను దేవుడిని నమ్ముకున్నాను, కానీ నా శరీరం యొక్క తృప్తి కోసం నాకు అది అవసరం లేదు, నేను పక్కన పెట్టేస్తున్నాను. అర్థమవుతుందా? ఈ రోజు ముందు నా కోరిక తీరాలి, ఈ రోజు ముందు నా కళ్ళు సంతృప్తి చెందాలి, ఈ రోజు ముందు నేను ఆ సినిమా చూసేయాలి, లేకపోతే ఆ సీరియల్ చూసేయాలి, లేకపోతే ఆ చెడ్డ మాటలు మాట్లాడేయాలి. ఈరోజు నేను చెప్తున్నాను, నూడ్ వీడియోస్ ద్వారా ఆడపిల్లల్ని కొంతమంది ప్రేరేపణ చేసి వ్యభిచారపు రొంపిలోనికి దింపుతున్నారట. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. ఎవరితో మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో, ఎందుకైతే నీ యొక్క శరీరాన్ని ఇతరులకు చూపించడానికి నువ్వు బరి తెగిస్తున్నావో, నీ శరీరము నీవు కట్టుకున్నటువంటి నీ భర్తకు నీ భార్యకు మాత్రమే తప్ప మరొకరికి ఏ మాత్రం కనిపించకూడదు. అలా కనపరిచి ఒకవేళ డబ్బుల కోసం ఆశపడితే పాపములోనికి దిగజారితే దేవుని ఆత్మను దుఃఖపరిచిన దానవు, దుఃఖపరిచిన వాడు అవుతావు. జాగ్రత్త. ఈరోజు ఆలోచించుకుంటే ఎన్నో భయంకరమైన విషయాలు వినబడుతున్నాయి ప్రియులారా. ఈ రోజున పెళ్లి కాకుండానే ఆడపిల్లలకి ఇలాంటి ఆలోచనలను రప్పిస్తున్నారు కొంతమంది. వీళ్ళకి ఫ్రెండ్స్ ద్వారా ఇలాంటి ఆలోచనలు. ఏం కాదు, జస్ట్ ఒక గంట, జస్ట్ ఒక అరగంట అంతే, నీకు డబ్బులు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? నువ్వు రోజంతా కష్టపడక్కర్లేదు. చిచ్చిచి అంత చండాలం మరొకటి లేదండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి శీలము చాలా విలువైంది. నీవు జ్యేష్ఠత్వమును అమ్మేసుకుంటున్నావేమో. ఒకవేళ లంచం కోసం అమ్ముకునే ఉద్యోగులు ఉన్నారు. ఏమండి, లంచం కోసం అమ్ముకునే ఉద్యోగులు. ఎప్పుడైతే నువ్వు లంచం తీసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు వీడియోస్ చూపించావో, ఎప్పుడైతే నువ్వు చాటింగ్ చేసావో, ఎప్పుడైతే నువ్వు డేటింగ్ చేసావో, ఎప్పుడైతే నీ కళ్ళు అపవిత్రం చేసుకున్నావో,
నీవు తెలుసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నావు, దేవునితో సహవాసాన్ని నీవు వదిలేసుకున్నావు, దేవుని చిత్తానికి నువ్వు దూరం అయిపోయావు. దేవుడు నీ జీవితాన్ని చూసి దుఃఖపడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు, దేవదూతలు దుఃఖపడుతున్నారు. మనకంటే ముందు ఈ లోకాన్ని విడిచిన పరదైసులో ఉన్న పరిశుద్ధులు దుఃఖపడుతున్నారు. ఒక పుస్తకం చదివాను నేను, కైలాస మహర్షి అనేటువంటి పుస్తకంలో ఒక నీతిమంతుడిగా జీవించినటువంటి వ్యక్తి దారి తప్పి పాపం చేస్తే అంతవరకు అతన్ని చూసినటువంటి ఆ పరిశుద్ధులు దేవదూతలు ఏం చేస్తారో తెలుసా? బోరుమని, ఒకడు చచ్చిపోతే ఒక ఇంట్లో ఎలాగ ఏడుస్తామో అలా బోరుమని ఏడుస్తారంట. అయ్యో, ఈ బిడ్డ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఏమమ్మేసుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. దేవుడిచ్చినటువంటి మహిమను వదిలేసుకున్నాడు, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను వదిలేసుకున్నాడు, దేవుడిచ్చినటువంటి ఘనతను వదిలేసుకున్నాడు. దేవుని బిడ్డగా అయ్యో 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 దేవా, దయచేసి దయచేసి నువ్వు సహాయం చేయవా అని చెప్పి ప్రియులారా దేవుణ్ణి వారు బతిమాలుకోవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. కళ్ళు తెరవబడితే మనకు వాళ్ళు కనిపించవచ్చు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసినట్లయితే, 1వ వచనంలో ఒక మాట ఉంది ప్రియులారా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము దేనివలే? మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, మేఘము ఆవరించినట్టుగా, మేఘము వలె వాళ్ళు మనల్ని ఆవరించి ఉన్నారట. ఆవరించి ఉండడం అంటే అర్థం ఏంటండి? నీవు ఉన్నటువంటి నీ చుట్టూ ఆవరించి ఉన్నారు, పరిశుద్ధుల చుట్టూ ఆవరించి ఉన్నారు, సంఘము చుట్టూ ఆవరించి ఉన్నారు, దేవుని యొక్క ప్రజ చుట్టూ ఆవరించి ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహం, అబ్రహాము, ప్రియులారా, ఇస్సాకు, యాకోబు, హేబెలు దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు ఉన్నటువంటి భక్తులందరూ కూడా నిన్ను ఆవరించి ఉన్నారు, నన్ను ఆవరించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, వారు మన విశ్వాసాన్ని చూసి ఒక్కొక్కసారి దేవానికి స్తోత్రం, ఈ బిడ్డను బట్టి నీకు స్తోత్రం అని కూడా చెప్తారు. దేవునికి స్తోత్రం. దేవదూతలు కూడా ఆయనను స్తుతిస్తారు మనల్ని బట్టి. ఇంత గొప్ప భాగ్యాన్ని వదులుకోవడానికి బరి తెగిస్తున్నారు కొంతమంది. దయచేసి ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను, ఉన్న పరిస్థితి ఏదైనా కావచ్చు, ఆశ చూపించి మోసం చేసే లోకం ఇది. ఆశ చూపించి మోసం చేసే లోకం ఇది. నువ్వు ఎవరిని నమ్మి ఒకవేళ మోసపోయిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఈరోజు మళ్ళీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకెందుకు వచ్చింది నా బ్రతుకు, ఇంక ఇంతే నా జీవితం అనుకోవద్దు. నిన్ను క్షమించడానికి, నిన్ను లేవనెత్తడానికి, మళ్ళీ తిరిగి నీకు జ్యేష్ఠత్వాన్ని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ఏమి ఆశించి వాక్యం వదిలేసి ప్రియులారా మనుషుల మాటలకు నీవు ఎక్కువ అవకాశాన్ని ఇచ్చేవో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యమే నిన్ను బ్రతికించేది. మనుషుల మాటలు నిన్ను బలహీనపరిచేవి, నిన్ను పాడు చేసేవి, నీ జీవితాన్ని నిలువునా ప్రియులారా పాడు చేసేటువంటి మాటలు వింటావా, నిన్ను నిలబెట్టే మాటలు వింటావా? ఒకసారి ఆలోచించుకో. ఏమంటే కడుపు కోసం వదిలేసాడండి, కడుపు కోసం వదిలేసుకున్నాడు. ఏం వదిలేసాడు చెప్పండి? జ్యేష్ఠత్వం వదిలేసాడు, గొప్ప భాగ్యం వదిలేసాడు. ఏమండి దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తములో ఉండవలసినటువంటి ఆ మొదటి స్థానంలో ఉండవలసిన వాడు, ఏమండి మొదటివాడుగా ఉండవలసిన వాడు కడపటివాడు అయిపోయాడు. నీ చేతుల్లోనే ఉంది నీ స్థానం కాపాడుకోవడం. ఏమండి కొంతమంది పరిచర్యలో ముందుంటారు, ఆ పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తిని ఏంట్రా ఊరికే ఏదో చేసేస్తున్నావు అని ఎవరైనా ఒకవేళ కొంచెం తక్కువ చేసి మాట్లాడినా, ఒకవేళ తృణీకరించిన ఈ పరిచర్యలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, ఏమనుకుంటాడంటే, నాకేంటి, నాకేమన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఉందా అక్కడ, అందరితో పాటే కదా నేను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. దయచేసి నీ స్థానంలో ప్రియులరా నీవు నిలబడడానికి ప్రయత్నం చేయి. ఆ స్థానంలో ఒకవేళ అవమానం కలిగిన, ఒకవేళ అపార్థాలు నీ పట్ల ఎవరికన్నా ఉన్నా, నీవు మాత్రం యోసేపులాగా నిలబడు. నీవు ప్రియులారా నిలబడగలిగితే నీకు ప్రతిఫలం దొరుకుతుంది. ఎలాగోలాగా నీ యొక్క బహుమానాన్ని దొంగిలించడానికి అపవాది పనిచేస్తూ ఉంటాడు. దుష్టుడైన అపవాది మనలో కొన్ని తలంపులు కలిగిస్తూ ఉంటాడు. ఏమండి ఒకవేళ ఇంట్లో వాళ్ళతో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు. ఈ రోజున కొంతమంది కాలేజీల్లో పరిశుద్ధత పాడు చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. లేదు నేను దేవుని బిడ్డను కనుక నేను ఇలాంటి వాటిలోకి వెళ్ళకూడదని ఒక జ్ఞానం, ఒక విధేయత దేవుని పట్ల మనకుంటే ఎవ్వరూ కూడా, కొంతసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా, వాళ్ళ వల్ల ఎలాగైపోయాను నేను, అండి వాళ్ళ వల్ల ఎలాగైపోయాను నేను అనుకుంటాం. నో, ఎవరి వల్ల కూడా నీవు అలాగయ్యే అవకాశం లేదు. నీవు బంగారాన్ని ఎవరు పాడు చేయగలరా? బంగారాన్ని ఎవరు పాడు చేయలేరు. ప్రియులారా ఒకవేళ నీవు అలాగనుకుంటే నీ జీవితం దేవుని చేతుల్లోకి మళ్ళీ తిరిగి నువ్వు తీసుకురావాలి.
మళ్ళీ తిరిగి నీ జీవితాన్ని దేవుని ముందు పెట్టుకోవాలి. ప్రభువా, నాకెందుకు ఇలాంటి తలంపు కలుగుతుంది, నాకెందుకు ఇలాంటి ఆలోచన కలుగుతూ ఉంది? దయచేసి పనికి రాని వారిని కూడా ఆయన ప్రయోజకులుగా చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేసుకోండి. యాకోబు ప్రియులారా జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు, ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. యాకోబు భక్తుడుగా ఉంటే భక్తిహీనుడుగా ఏశావు కనబడతా ఉన్నాడు. ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరెవరో సహోదరులే, అన్నదమ్ములే, ఒక గర్భములో నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు కూడా సంఘములో కొంతమంది ప్రియులారా యాకోబు వలె ఉన్నారు, కొంతమంది ఏశావు వలె ఉన్నారు. ఏమీ ఎరగనట్టుగా ఇక్కడ మనం ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్నుగానే చూస్తాడు, నన్నుగానే చూస్తాడు. యాకోబు జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని అమ్మేసి ఎంత సంపాదించుకున్నాడండి? ఎంత 30 వెండి నాణేలు సంపాదించుకున్నాడు. దానివల్ల ఏమైనా సంతోషించాడా? సుఖంగా ఉన్నాడా? ఆనందించాడా? ఏమండి జాలీగా బతకగలిగాడా? నో. చివరికి ఆ డబ్బులు దేవాలయంలో పారేసి, ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి, పరిసయ్యుల దగ్గరికి వచ్చి పారేసి పోయి ఊరి పెట్టుకుని పొట్ట నడిమికి బద్దలైపోయి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఈరోజు మన జీవితాల్లో కూడా పాపము మనల్ని తరిమి పట్టుకుంటుంది. పాపము మనల్ని తరిమి పట్టుకుంటుంది. ప్రియులారా, ఈరోజు చాలా జాగ్రత్త. ఏది ఒకవేళ నీ దృష్టికి ఇష్టంగా కనబడుతుందో, అందంగా ఆకర్షణీయంగా కనబడుతుందేమో, ఒకవేళ నీ జీవితం దాని వెనక ఏముందో తెలుసా? కీడు ఉంది. దాని వెనక ఏముందో తెలుసా? మోసం ఉంది. దాని వెనక ఏముందో తెలుసా? నీ జీవితాన్ని ప్రియులారా నష్టపరిచేటువంటి అపవాది యొక్క కుయుక్తి ఉంది. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి కీర్తనలు 91వ కీర్తన ఇందాక చదివాం కదా, అక్కడ ఏమనుంది? వేటకాని వలలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఏం చేస్తాడు ఆయన? విడిపిస్తాడు. ఈరోజు ఒకవేళ నువ్వు చిక్కుపడిపోయాను అనుకుంటే, ఇంకా నా జీవితం ఇంతే అనుకుంటే, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు. నీవు విడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అది ఏదైనా కూడా ఆయన విడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు. వేటకాని వలలో నుండి ఆయన నిన్ను విడిపించును అంటే అర్థం ఏంటి? వలలో ఉన్న వ్యక్తిని విడిపించును. వలలో పడిపోయాడా లేకపోతే వల బయట ఉన్నాడా? వల బయట ఉన్నాడా? వలలో పడిపోయాడా? వల బయట లేడు, వలలోనే ఉన్నాడు. వేటకాడు ఆ వలలో పడినటువంటి పక్షిని, ఆ వలలో పడినటువంటి ఆ జంతువుని ఏం చేస్తాడు? జాగ్రత్తగా నీళ్ళేసి, జాగ్రత్తగా పాలేసి, జాగ్రత్తగా ధాన్యం వేసి పెంచుతాడా? ఏం చేస్తాడు? వాడు ఆహారంగా మార్చేసుకుంటాడు. దుష్టుడైన అపవాది ఎంతోమంది జీవితాలని అలాగే పాడు చేసేసాడు. కానీ ఈరోజు మళ్ళీ దేవుని సందులోకి వచ్చినటువంటి నీవు నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. నువ్వు వలలో ఉన్నావా? ఇంకా నీకు టైం ఉందన్నమాట. ఇంకా వేటకాడు నిన్ను పట్టుకోవడానికి ఇంకా రాలేదు. కానీ నీ రక్షకుడు, నీ ప్రభువు నిన్ను ప్రేమించి నీ ప్రక్కనే నిలబడి ఉన్నాడు. అయ్యా నాకు సహాయం చేయనైనా అని కేకలేస్తే నీకు సహాయం చేయటానికి, విడిపించడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. సరే, యాకోబు ప్రియులారా జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. మనం కూడా సంపాదించుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము దయచేసి 11వ వచనం చూడండి. 11వ వచనం చూడండి త్వరగా ప్లీజ్. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. వేటిని సంపాదించుకోవాలండి? నీతిని సంపాదించుకో, భక్తిని సంపాదించుకో, విశ్వాసాన్ని సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, ఓర్పును సంపాదించుకో, సాత్వికాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. ఏమండి? ఏదైనా వదులుకోవచ్చు, కానీ వీటిని మాత్రం వదులుకోవద్దు. వేటిని విసర్జించాలంటే ధనాపేక్షను విసర్జించాలి. స్త్రీకి దూరంగా ఉండాలి. నీ స్త్రీకి తప్ప, స్వపురుషునికి తప్ప, సొంత పురుషునికి తప్ప మరి ఎవరికి కూడా నీవు ఎట్టి పరిస్థితుల్లో దగ్గర అవ్వకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఉన్నదే చాలండి. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఆ శ్రేష్టతను కాపాడుకుందాం. దేవుడు నీ జీవితంలో ఉన్నదాన్ని ఆశీర్వదిస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలే 1000 మందికి పంచిపెట్టిన తర్వాత మళ్ళీ అందులో ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. సమృద్ధి అవసరం లేదు దేవునికి. నీ దగ్గర ఉన్న కొంచెమే చాలు. నీ అక్కర తీర్చడానికి, నిన్ను నిలబెట్టడానికి, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అద్భుతంగా ఆయన నిలబెట్టబోతా ఉన్నాడు. ఈ నెలలో ప్రియులారా దేవుడు ఒక అద్భుతం నీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. యాకోబు జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు, ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా, ఇప్పుడు మనం ఆలోచన చేద్దాము. యాకోబు దేవునికి భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. దయచేసి ఇర్మియా ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము చూడండి, 16-17 వచనం చూడండి. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఏం చేశాడట? భయపడ్డాడు. దేనికి భయపడ్డాడు? అరణ్యానికి భయపడ్డాడా? మృగాలకు భయపడ్డాడా? లేకపోతే ప్రియులారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, నేను ఒంటరివాడిని అయిపోయాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని భయపడ్డాడా? భయపడింది దేనికంటే దేవునికి భయపడ్డాడు. యెహోవా యందలి భయం ఏంటంటే జ్ఞానమునకు మూలమని రాయబడి ఉంది. దేని భయము? ఏ భయము? ఏ భయము? యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలమట. ఈరోజు భయపడినటువంటి యాకోబు ప్రియులారా మనకు కనబడుతూ ఉన్నాడు. నువ్వు భయపడుతున్నావా దేవునికి? నేను భయపడుతున్నానా దేవునికి? మనం భయపడుతున్నామా దేవునికి? ఏమండి, యెహోవా యందలి భయం ఏంటంటే జ్ఞానమునకు మూలము, జ్ఞానమునకు మూలం. కొంతమంది భయపడకుండా, ఏమండి, భయపడకుండా కొంతమంది వేటికో భయపడుతున్నారు. దేవుడు అంటాడు, మీ తల వెండ్రుక కూడా లెక్కించబడి ఉన్నది కనుక మీరు భయపడకండి. దేనికి భయపడొద్దు. మీరు దేనికి భయపడాలంటే మీ యొక్క దేహాన్ని, మీ ఆత్మను నరకములో నశింప చేయువానికి మిక్కిలి మీరు భయపడండి. డాక్టర్ గారు ఒకవేళ టెస్ట్ చేశారు, టెస్ట్ చేసిన తర్వాత కడుపులో కంతి ఉందన్నారు. ఏమండి, వెంటనే మనకు భయం వేస్తుందా? ఏం పర్లేదు అనుకుంటామా? అయ్య బాబు కంతి ఉందా, ఇది ఏమండి మందులతో తగ్గదన్నారు. భయం వస్తుందా లేదా? భయం వేస్తుంది. తర్వాత ఆపరేషన్ చేయాలన్నారు. ఏమో ముందు మేము ఏం చేయాలంటే టెస్ట్ చేయాలన్నారు. చూసారా భయం ఎక్కడ మొదలవుతుందో? ఇప్పుడు ఆ యొక్క చిన్న ముక్క కట్ చేసి పైకి పంపించారు. టెస్ట్ కోసం వెళ్ళింది. వెళ్ళగానే ముందు సంఘంలో సేవకులకి అందరికీ ఏమని చెప్తామో తెలుసా? అయ్యా మంచి రిపోర్ట్ వచ్చేలాగా ప్రార్థన చెయ్యండి. భయం ఎందుకు? భయం ఎందుకు మనకే? ఏమో ఒకవేళ వచ్చిన తర్వాత అది ఏమవుతుందో, ఒకవేళ క్యాన్సర్ అన్న అయితే, ఏమండి క్యాన్సర్ అయితే చచ్చిపోతామా? ఈ రోజుల్లో ప్రియులారా క్యాన్సర్ అని తెలిసి కూడా సంవత్సరాల తరబడి దేవుని సేవకులు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పిల్లలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఆయుష్ను ఎవరు కూడా ప్రియులారా శంకించిన అవసరం లేదు. భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావో తెలియదు. కొంతమంది పరీక్షలకు భయపడ్డారు. మొన్నటి వరకు పరీక్ష రిజల్ట్స్ వచ్చిన తర్వాత అమ్మయ్యా ధైర్యం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఎందుకు ధైర్యం వచ్చింది? ఎందుకు ధైర్యం వచ్చింది చెప్పండి? పాస్ అయిపోయాను, మంచి మార్కులు వచ్చినాయి, ఇంకా సంతోషం. కాబట్టి ప్రియులారా భయపడొద్దు. దేనికి భయపడాలంటే దేవునికి భయపడాలి. దేవునికి ఎందుకు భయపడాలి? నా ప్రాణము, నా సకల మార్గములు ఆయన వశములో ఉన్నాయి కనుక ఆయనకు భయపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా? దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో నేను దేవుని కొరకు ఏమీ చేయలేకపోతే నేను భయపడాలి. ఎలాగ నిలబడగలను ప్రభు అని సన్నిధిలో? ఒకరికి సువార్త చెప్పానా? కొంతైనా దేవుని కొరకు పరిచర్య ఏమన్నా చేసేనా? నా హృదయాన్ని దేవుని ఎదుట ఏమన్నా కుమ్మరించుకున్నానా? జాగ్రత్త వినండి. సెల్ ఫోన్ చూడొద్దు దయచేసి. క్లోజ్. గమనించండి. ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే అందుకు నువ్వు భయపడాలి. ఒకవేళ నీవు దేవుని వాక్యం చదువుతూ ఉంటే, దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, నీవు దేవుని బిడ్డగా జీవిస్తూ ఉంటే నీకు భయం అవసరం లేదు. ఏమండి, భయం అవసరం లేదు. లేదంటే భయపడాల్సిందే. ఎవరికి భయపడాలి? దేవునికే భయపడాలి. ఒకవేళ మన జీవితంలో నేను ఇలా చేస్తున్నాను అనుకున్నా కూడా అక్కడ కూడా మనం భయపడాలి. ఎందుకో తెలుసా? నేను ఎక్కడైనా దేవునికి విరోధంగా చేస్తున్నానా? బైబిల్లో 2 మాటలు ఉన్నాయి. దేవుడు చెప్పినట్టు చెయ్యాలి, చెయ్యమని చెప్పినట్టుగా చెయ్యాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆజ్ఞాపించినట్టుగా నోవహు చేశాడు, ఆ ప్రకారముగానే చేశాను అని రాయబడతా ఉంది. ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకుల్లో ప్రియులరా చేయటానికి చేస్తున్నాం, కానీ ఆయన చెప్పినట్టుగా, ఆయన ఆజ్ఞాపించినట్టుగా. ఏమండి, ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం, కానీ ఇచ్చేటప్పుడు ఎలాగివ్వాలి? ఇచ్చే విషయంలో చెప్తున్నాను చూడండి. ఇచ్చే విషయంలో ఎలాగివ్వాలంటే మనఃపూర్వకంగా ఇవ్వాలి. రెండవది ఎలాగివ్వాలనంటే సనుక్కోకుండా ఇవ్వాలి. ఇచ్చేది ఎలాగివ్వాలంటే ఉత్సాహంగా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, మీరు ఎలా ఇస్తున్నారో చూసుకోండి. మరొక మాట చెప్తున్నాను, ఇచ్చేది శ్రేష్టమైనదై ఉండాలి. మీకు ఒక విషయం చూపుతున్నాను చూడండి. ఈ నోటు ఉంది కదా, ఈ నోటు ఎలా ఉంది? ఈ నోటు ఎలా ఉంది చెప్పండి? చిరిగిపోయిందా? నలిగిపోయిందా? లేకపోతే ఇది చెమట పట్టేసి అలాగే అన్న కనపడుతుందా? కనబడతలేదు.
మీరు మిగిలిన ఎక్కడైనా మార్చుకోండి, కానీ ఇలాంటివి మాత్రమే దేవునికి మీరు ఇస్తే దేవుని ఘనపరిచినట్టుగా ప్రియులరా మనము దేవుని ఘనపరిచి దేవునికి ఇచ్చినట్టుగా ఉంటుంది. అర్థమవుతుందా? మనం ఇచ్చేది దేవుని ఘనపరచడానికే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి ఏమీ తక్కువ ఉన్నట్టుగా మన చేతులతో ఆయన సేవించబడేవాడు కాదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మరి మనం ఎందుకు ఇవ్వాలండి అనంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించుట కొరకు మనము దేవునికి ఇవ్వాలంతే. సమయం ఎందుకు ఇవ్వాలి? దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు కనుక మనం సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఎలాగివ్వాలి? కొంతమంది మోకరిస్తారు, మోకరించిన తర్వాత ఏమండి ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది అలా కళ్ళు మూసుకుంటారు కొంతసేపు, ఆ తర్వాత లేచి బయటికి వెళ్ళిపోతుంటారు. అంటే వీళ్ళకి దేవునికి సమయాన్ని ఇవ్వడం అనేది రావట్లేదు. వాక్యం చదవమన్నప్పుడు ప్రియులారా శ్రద్ధతో చదవట్లేదు. ఈరోజు చూస్తే దేవుని కొరకు మనం మనఃపూర్వకంగా చేయాలండి. దేవుని కొరకు మనము సనుక్కోకుండా చేయాలండి. అర్థమవుతుందా? చాలాసార్లు సనుగుడు మన జీవితాల్లో. యాకోబు యొక్క జీవితంలో చూస్తే మొదట ఏర్పాటు చేయబడిన వాడుగా ఉన్నాడు, రెండవదిగా ఆలోచన చేస్తే సాధువుగా జీవించాడు, మూడవదిగా ఆలోచన చేస్తే జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నవాడుగా ఉన్నాడు. కానీ ఇలాంటి వ్యక్తిని ప్రియులారా మనం చూస్తే నాలుగవ లక్షణం ఏంటంటే దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. ఇంకా భయపడినటువంటి అనుభవం ఎవరికుంది? యాకోబు యొక్క కొడుకు ఎవరో, మిగిలినటువంటి 10 మంది అన్నలకు లేని భయం యోసేపుకు ఉంది. దేవునికి స్తోత్రం. ఆ భయాన్ని బట్టే దేవుడు అతన్ని విడిచిపెట్టకుండా అతనికి తోడుగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా పర్లేదు, కానీ దేవుని యందలి భయం మనకుంటే దేవుడు ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడు. నీకు ఉద్యోగం కావాలని ప్రియులారా నీవు ఆలోచించక్కర్లే, ఆ ఉద్యోగాన్ని దేవుడే నీకు ఇస్తాడు. దేవుడే నీకు ఇస్తాడు. ఇచ్చేదాకా నీవు మాత్రం ఆయన చేతి తట్టుకే చూడడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సరే, ఈ యాకోబు ప్రియులారా పెళ్లి చేసుకున్నాడు, 2 భార్యలు, తనకిద్దరు దాసీలు, తనకు 11 మంది పిల్లలు, తనకు మందలుగా ఆ గొర్రెల మందలు ఉన్నాయి. వాటన్నిటినీ తీసుకొని యబ్బోకు రేవు దగ్గరకు వచ్చాడు. ఇక్కడ మాత్రం యాకోబు ఒంటరి వాడుగా ఉండిపోవాల్సి వచ్చింది. అందరినీ రేవు దాటించేసాడు. ఒక భయం ఉంది ఏంటంటే, తన అన్నగారు తను ఎదుర్కోవడానికి వస్తున్నాడు, తమ్ముడు వస్తున్నాడు అని చెప్పి ఎదుర్కోవడానికి వస్తున్నాడు. కానీ యాకోబుకు ఒక భయం ఉంది ఏంటంటే, నేను నా అన్నను మోసగించాను, జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాను కనుక నా అన్నయ్య అయినటువంటి యాకోబు ఏశావు నా మీద చాలా కోపంతో ఉన్నాడు. ఇప్పుడు నాకు దిక్కెవరంటే దేవుడే నాకు దిక్కు. ఏ భయము నుంచి తప్పించుకోవాలన్నా దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు ఆధారం. ప్రియులారా గమనించండి, యాకోబు తన యొక్క పిల్లలను, తన దాసదాసీలను, ఏమండి తన మందలను విభాగించి అందరినీ వారిని దాటింపచేసేసాడు. ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు. ఆ రేవు పేరేంటంటే యబ్బోకు రేవు. చెప్పండి, యబ్బోకు రేవు. ఇలాంటి యబ్బోకు రేవు అనుభవం దగ్గర యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడండి. ఒంటరిగా మిగిలిపోయినటువంటి యాకోబు వారిని తీసుకున్నాడు, ఏరు దాటించాడు, తన కలిగినదంతా పంపేశాడు, అంతా పోయింది. ఇప్పుడు ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రియులారా, నీవు భయంతో ఉన్నప్పుడు, నీవు ఆందోళనతో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కలుసుకోవడానికి రావడం అనేది ఇక్కడ మనం చూస్తాం. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఏమండి, ఒక్కడే మిగిలిపోయినప్పుడు ఇంకొక నరుడు అనే మాట మనం చూస్తే సడన్గా ఏం కనపడతా ఉందంటే, అక్కడ నేను ఒక్కడనే ఇప్పుడు నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి అనే ఆందోళనతో ఉండిపోయినటువంటి వ్యక్తికి సడన్గా ఒక ఆయన అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. దేవునికి స్తోత్రం. సడన్గా ఒక ఆయన అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. అక్కడ రాయబడుతూ ఉంది, ఒక్కడే మిగిలిపోయాను అన్న దగ్గర ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. రావడమే అతనితో ఏం చేస్తున్నాడు తెలుసా? పెనుగులాడుతున్నాడు. ఎవరితోటి? యాకోబుతో పెనుగులాడుతున్నాడు. తాను అతన్ని గెలవకుండడం చూసి తొడగూటి మీద అతన్ని కొట్టాడు. ఏమండి, అతన్ని గెలవలేకపోతున్నాడట. ఈ గెలవలేకపోవడం అనేది ఎందుకొరకు అని అంటే, ప్రియులారా ఆలోచన చేద్దాం ఒక మాట. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ మాట యొక్క వివరణ మనం గమనించినట్లయితే ఒక మాట మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఆ రాత్రి దేవుడు అతనితో పెనుగులాడుతున్నాడు. అతనితో ఎందుకు పెనుగులాడుతున్నాడు అంటే, అతనిలో ఒక మార్పును తేవడానికి దేవుడు పెనుగులాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యాకోబుతో పెనుగులాడుతున్నది ఎందుకొరకంటే, అతనిలో ఒక మార్పును తేవడానికి దేవుడు పెనుగులాడుతున్నాడు. యాకోబు తన మరణము వరకు తన పాప స్వభావము నుండి విముక్తుడు కాలేదు, కానీ మోసకరమైన జిత్తులు తనపై తనకున్న నిబ్బరం ఆ రాత్రితో సమసిపోయినాయట. ప్రియులారా, ఆ రాత్రి యాకోబు గెలిచాడు అన్నది నిజమే, కానీ దేవదూత కూడా
ఆ నరుడు కూడా ఆయన గెలిచాడు. ఆ మల్ల యుద్ధంలో జరిగింది ఏంటంటే ఇద్దరు విజేతలే. ఎందుకంటే ఇశ్రాయేల్ అంటే దేవుడితో పోరాడేవాడు, దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటే దేవుని రాకుమారుడు. ఎవరతను? దేవుని రాకుమారుడు. ఇక్కడ ఆలోచన చేద్దాం ఏంటంటే అతని గెలుపు ప్రియులరా ఏమిటి అనంటే యాకోబు పెనుగులాడడం చూశాడు. పెనుగులాడుతున్నాడు కానీ యాకోబు ఆశీర్వాదం కొరకే అడుగుతున్నాడు కానీ అడుగుతున్నటువంటి యాకోబును ఆశీర్వదించడానికి ఆయన వచ్చాడు. కానీ ప్రియులరా ఇక్కడ ఆశీర్వదించబడడం కోసం యాకోబులో ఒక సంగతి జరగాలి, ఒక మార్పు జరగాలి. అదేంటంటే తన పాప స్థితిని యాకోబు దేవునితో ఒప్పుకోవాలి. ఏం చేయాలి? యాకోబు తన పాప స్థితిని దేవునితో ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకోలు కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు, కానీ ఇద్దరు ఒప్పుకోవట్లేదు. సాధారణంగా మనం త్వరగా ఒప్పుకోం, త్వరగా మనం అంగీకరించు మన తప్పుని, త్వరగా మనము ప్రియులరా దిద్దుకోము. కానీ దేవుడు కనికర సంపన్నుడు, దేవునికి స్తోత్రం. అందుచేత దేవుడు ఏం చేశాడంటే పెనుగులాడుతున్నాడు కానీ యాకోబు దేవునితోటి ఏమండి యాకోబు ఏం చేయట్లేదంటే తన బ్రతుకును ఒప్పుకోవట్లేదు, తన జీవితాన్ని సరిచేసుకోవట్లేదు. జరిగిన విషయం ఏంటో తెలుసా? తొడగూటి మీద ఒక్కడు కొట్టాడండి. ఎక్కడ కొట్టాడు? తొడగూటి మీద. మీకు ఉందా తొడగూడు? అక్కడ కొడితే తొడగూడు ఏమైపోయిందట? వసిలిపోయింది. అప్పుడు ప్రియులరా ఆ తొడగూడు వసిలిన తర్వాత యాకోబు వదిలేస్తాడేమో అనుకున్నాడేమో ఆయన, కానీ యాకోబు మాత్రం ఇంకా దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. తెల్లవారిపోతుందయ్యా నన్ను పోనీ అంటున్నాడు, తెల్లవారిపోతుంది నన్ను పోనీ అంటున్నాడు ఆయన. కానీ నేను నిన్ను పోనివ్వను, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వదలను అంటున్నాడు యాకోబు. ఆయనేమో నన్ను పోనీ అంటున్నాడు. చివరికి ప్రియులరా యాకోబు యొక్క తొడగూడు వసిలింది. వసిలిన తర్వాత అతనిలో జరిగిన మార్పు ఏంటో తెలుసా? నీ పేరేంటయ్యా అని అడిగాడు ఆయన. అతడు ఏమంటున్నాడు తెలుసా? యాకోబు అని చెప్పాడు. యాకోబు అని తన పేరును చెప్పే లక్షణం యాకోబుకు లేదు. ప్రియులరా యాకోబు తన పేరు చెప్పడు, అన్నయ్య పేరు చెప్తాడు తండ్రి దగ్గర ఆశీర్వాదం కోసం. కానీ ఆశీర్వదించబడ్డా? కొంతమంది అబద్ధమాడి ఆశీర్వదించబడాలనుకుంటారు, కానీ ఆశీర్వదించబడలేరు ప్రియులరా. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు నేను యాకోబును అని చెప్పుకున్నాడు. చెప్పుకున్నలో మనం గమనించినట్లయితే యాకోబు యొక్క పేరు యాకోబు యొక్క గుణాన్ని తెలియచేస్తూ ఉంది. ఏమంటున్నాడు తెలుసా? నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇతని పేరు మారిపోయింది, అతని గుణం మారిపోయింది, అతనిలో ఉన్నటువంటి మోసకరమైన జిత్తులు మారిపోయినాయి, అతని జీవితమే ఒక నూతన మలుపులోకి వచ్చేసింది. ఇప్పుడు అంటున్నాడు ప్రియులరా ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. ఇశ్రాయేలు, నువ్వు రాకుమారుడు ఇప్పటి నుంచి. చూడండి, నీ పేరు నీవు దేవునితో పోరాడినవాడు. ఈ ప్రపంచ చరిత్రలో యాకోబు ఒక్కడే దేవునితో పోరాడినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునితో మనం ఏం చేయాలో తెలుసా? పోరాడాలండి. మనం ఆశీర్వదించబడాలంటే మన బ్రతుకుని ఏం చేయాలో తెలుసా? దిద్దుకోవాలి. ప్రభు ఇంకెప్పుడు, ప్రభు నన్ను ఎప్పుడు దర్శిస్తావు? నాకు నీ స్వరం వినిపించునైనా, ప్రభు నన్ను నీవు జ్ఞాపకం చేసుకునైనా, నన్ను ఈ పరిస్థితిలో నుంచి విడిపించునైనా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని విడిపించడానికి, పోరాటం చేసే వారికి గెలుపునివ్వడానికి ప్రభువు ఈరోజు మళ్ళీ సిద్ధంగా ఉన్నాడని తెలియచేస్తూ ఉన్నాడు. తనకు మొరపెట్టు వారికి, నిజంగా మొరపెట్టే వారికి ఆయన ఎలా ఉన్నాడు? సమీపముగా ఉన్నాడు. యాకోబు మొరపెడుతున్నాడు, దేవుడు సమీపముగా వచ్చాడు. దేవుడు యాకోబుని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వదించడానికే ఆయన తన యొక్క సన్నిధి మనకు అనుగ్రహించాడు. ఈరోజు నిన్ను ఆశీర్వదించి నీ జీవితంలో ఒక గొప్ప మలుపును తీసుకురావడానికే ఈ బల్ల కార్యక్రమం దగ్గరికి నిన్ను నన్ను తీసుకొచ్చాడు. హల్లెలూయా. నీవు నేను ఆశీర్వదించబడ్డానికే, నీవు నేను గుణమును మార్చుకొని బ్రతకడానికే. ఈ రోజున చూడండి, కొంతమంది ప్రియులారా యాకోబు మారాడు కానీ యాకోబు అని పేరు కలిగిన వారు మారట్లేదు. ఈరోజు అదే అబద్ధాలు, అదే రకమైన మోసకరమైన జీవితాలు. ఈరోజు చూడండి, దేవుని నామం ఎంత అవమానపరచబడుతుందో, ఎంత అవమానపరచబడుతుందో. ఘనపరచబడాలి కానీ నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవమానపరచబడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, యాకోబు గెలిచాడు, దేవుడు కూడా గెలిచాడు. ఎందుకంటే యాకోబు యొక్క స్వభావం మారిపోయింది. జక్కయ్య జీవితంలో జక్కయ్య స్వభావం మారడం దేవుని గెలుపు. జక్కయ్య యొక్క స్వభావం మారడం, జక్కయ్య యేసయ్యను చేర్చుకోవడం జక్కయ్య యొక్క గెలుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమరయ స్త్రీ యొక్క జీవితంలో సమరయ స్త్రీ యొక్క బ్రతుకు మారడం దేవుని యొక్క గెలుపు. సమరయ స్త్రీ యొక్క జీవితం మారడం, ప్రియులారా అనేకులు ప్రభువు దగ్గరకు ఆకర్షించబడడం సమరయ స్త్రీ యొక్క గెలుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈరోజు నీ జీవితం గెలిచిందా, ఓడిపోయిందా? నీవు దేవుణ్ణి గెలిపిస్తున్నావా, ఆయన ఓడిస్తున్నావా? ఏమండి, నీవు దేవుణ్ణి గెలిపించే వ్యక్తిగా ఉన్నావా, ఓడించే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. నీ తత్వం మార్చడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మాట చెప్పనా, కొన్ని వ్యాధులు, కొన్నిసార్లు బలహీనతలు మనకు ఎందుకు వస్తున్నాయి అంటే, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకడు శిక్షణమునందును అని రాయబడి ఉంది. కొన్ని గాయాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే ప్రియులారా, దయచేసి మీరు దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 20వ అధ్యాయము ఒక్కసారి మీరు చూసినట్లయితే ఒక మాట చెప్పి ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రభు బల దగ్గరికి వెళ్దాం. చూడండి 20వ అధ్యాయం చివరి వచనం. 20వ అధ్యాయం చివరి వచనం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. చూసారా, గాయములు చేసే దెబ్బలట అంతరంగములో చొచ్చి ఏమి తొలగించును? చెడుతనమును తొలగించును. దేవునికి స్తోత్రం. ఈరోజు గాయాలు ఎందుకంటే, దెబ్బలు ఎందుకంటే నీలో ఉన్న చెడుతనాన్ని తొలగించడానికి. కానీ చెడుతనము తొలగించబడిందా? ఈ 4 నెలలు గతించిపోయినాయి. ఈ 5వ నెలలో అడుగుపెట్టినటువంటి నీలో చెడుతనము ఎంతవరకు తొలగిపోయింది? బాబు, చెడుతనము తొలగకపోతే ఈ రోజున దేవుడు నీతో ఇంకా పోరాడుతానే ఉంటాడు. ఒకవేళ ఇంకా నీ యొక్క చెడుతనాన్ని కనుక నీవు దేవుని ఎదుట ఒప్పుకోకపోతే నిన్ను గెలవడానికి దేవుడు నీ మీద ఒక దెబ్బ కొడతాడు. జాగ్రత్త. కొట్టాలని నేను కోరుకోవట్లేదు, కానీ ఆయన కొట్టేదాకా ఉండొద్దు. ఈరోజే మనం ముందే సరి చేసుకుంటే మంచిది. ఈరోజు మనం ముందే సరి చేసుకోవడం మంచిది. బైబిల్లో రాయబడి ఉంది, యెహోవా అతనిని ముత్తెను అని రాయబడి ఉంది. అంతకుముందు బాగున్నాడు, అంతకుముందు చక్కగా ఉన్నాడు, అంతకుముందు ఆరోగ్యంగా ఉన్నాడు, అంతకుముందు ఏమండి ఎంతో ప్రియులారా సంతోషంగా ఉన్నాడు, ఎంతగానో దీనుడుగా ఉన్నాడు. ఉజ్జియా అనేబడినటువంటి రాజు గర్వించాడట. ఆ గర్వానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? దేవుడే అతన్ని ముత్తెను అని రాయబడుతోంది. దినవృత్తాంతాల గ్రంథంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 26వ అధ్యాయంలో ప్రియులారా మనకు ఆ మాట కనబడుతుంది. దేవుడు ఏం చేశాడో తెలుసా? యాజకులు మాత్రమే సమీపించి ధూపం వేసే దగ్గరికి ఉజ్జియా వెళ్ళాడు. ధూపం వేయడానికి వెళ్ళాడు. అయ్యా మీరు రాకూడదు ఇక్కడికి అని అంటే ఉజ్జియా ఏం చేశాడో తెలుసా? ఎదిరించి 18వ వచనంలో చూస్తాము. రాజు ఆ ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతపట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట ఏం పుట్టిందండి? కుష్ఠరోగము పుట్టేను అని రాయబడుతుంది. ఏమండి, వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళాడు, కానీ ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? అతని నొసట కుష్ఠరోగం పుట్టింది. రాజు అయినా ఒకటే, ఎవడైనా ఒకటే. ఆ రాజుని ఏం చేశాడు తెలుసా? గబగబా యాజకులు బయటికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఈ రాజు ఏమవ్వాలంటే పాలెనికి వెళ్ళిపోయి ఉండాలి. ఎంత దారుణమైన పరిస్థితి తెలుసా? ఆ రోగము రావడానికి కారణం ఏంటంటే ఉజ్జియా యాజకుల మీద కోపం చూపించాడు. యాజకులు అతను ఎందుకు ఆపారు? అయ్యా నువ్వు ఈ పని చేయకూడదు, నీ పద్ధతి బాగోలేదు, నీ ప్రవర్తన బాగోలేదు అని చెప్పినటువంటి యాజకుల మీద ఈ రోజున ఒకవేళ ఎవరైనా కోపగించుకుని ఉన్నట్లయితే, దేవుని సేవకుడు ప్రియులారా చెప్పిన తర్వాత ఒకవేళ మనం కోపగించుకున్నట్లయితే ఈరోజు నువ్వు చాలా ప్రమాదానికి దగ్గరగా ఉన్నావు. దయచేసి నేను ప్రేమతో చెప్తున్నాను, దానికంటే నీ బ్రతుకు దిద్దుకోవడమే ముఖ్యం. నీ ప్రవర్తన దిద్దుకోవడమే మంచిది. నీ బ్రతుకును మార్చుకోవడమే మంచిది. దేవునికి స్తోత్రం. దావీదు నాతాను వచ్చి హెచ్చరిక చేస్తే, ఇదిగో నువ్వే మనుష్యుడు అన్నాడు. వెంటనే దావీదు ఏం చేశాడు తెలుసా? అయ్యా నేను పాపం చేశాను. ఏం చేశాను? నేను పాపము చేశాను అని ఒప్పేసుకున్నాడు. పాపం చేశానని ఒప్పేసుకున్నాడు. ఒప్పుదల ఎప్పుడైతే తన జీవితంలో జరిగిందో, ఎవరైతే తప్పును ఒప్పుకుంటారో శిక్ష తగ్గిపోద్దండి. తప్పు ఒప్పుకోకుండా దాచుకుని ఉన్నామో శిక్ష పెరిగిపోద్ది. జాగ్రత్తగా వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి. శిక్ష పెరిగిపోద్ది. అర్థమవుతుందా? నీ యొక్క జీవితంలో ఏ విషయాన్ని బట్టి కోపం తెచ్చుకున్నావో తెలియదు, కానీ ఎవరి మీద నీ కోపం ఉందో తెలియదు, కానీ పిల్లలకి తల్లిదండ్రుల మీద సర్వన వచ్చేస్తుంది కోపం. పాపం ఏమంటే తల్లిదండ్రులు విలవిల్లాడిపోతున్నారు. బాబోయ్ వీడు ఏం చేసేసుకుంటాడో, ఏమైపోతాడో ఏంటని. ఇంకెందుకులే, అరే ఇంకా ఏమి అనకూడదు. ఏమండే మనం ఏమనకూడదండి. ఇంక మనం ఏం చేస్తామండి, మన రాతంతే. జాగ్రత్త యవనస్తుడా, యవనురాలా, జాగ్రత్త. ప్రమాదపు అంచులో నీవు ఉన్నావు. నువ్వు చేసే చెడుతనాన్ని నీ భార్య అడ్డగిస్తే నువ్వు ఆగిపోయే వ్యక్తిగా ఉన్నావా? నీ భర్త అడ్డగిస్తే నీవు ఆగిపోయే వ్యక్తిగా ఉన్నావా? నీ సహోదరుడు అడ్డగిస్తే నువ్వు కోపగించుకొని వాళ్ళ మీద కోపం పెంచుకొని
ముఖం మార్చుకుని జీవించే వ్యక్తిగా ఉన్నావా, బ్రతుకు మార్చుకునే వ్యక్తిగా ఉన్నావా? యాకోబు బ్రతుకు మారింది, యాకోబు జీవితం ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్పగలను, కొంతమంది మందిరానికి మానేసినటువంటి కొంతమంది ఏమండి, ఇంతకుముందు కొన్ని సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు, ఎందుకు మానేశారు అని అంటే, మీరు ఇలా చేస్తున్నారు, ఇది దేవునికి విరోధమైంది అంటే, మీరు ఒకళ్ళే ఉన్నారా, మీ సంఘం ఒకటే ఉందా అని అనుకుని ప్రియులారా వాళ్ళు బరి తెగించి దూరంగా వెళ్ళిపోయారు. నేను మాట చెప్తున్నాను, నేను ఏడవడం తప్ప ఏమీ చేయలేను. ఎందుకంటే దేవుడు నన్ను పిలిచి పనప్పు చెప్పాడు, ఎవరి మీద పెత్తనం చేయటానికి కాదు, ప్రేమించి పరలోకానికి అనుకూలంగా సిద్ధపరచడానికి. హల్లెలూయా. ఏమండి, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసింది, కన్నీళ్లు కార్చింది, ఆత్మలు రక్షించబడడం కోసం ప్రయాసపడింది. ఏమండి, ఒక్క రోజులో లేకపోతే ఒక్క క్షణములో విలువలేనిదిగా తీసేసేటువంటి పరిస్థితి దగ్గర సంతోషం ఏమన్నా ఉంటుందా, సమాధానం ఏమన్నా ఉంటుందా? ఏమండి, తరుముతూ వచ్చిన పరిస్థితులు వచ్చినాయి కానీ మార్పు చెందలేదు. నేను అంటున్నాను ఏంటంటే, ఎవరైనా సరే మారితేనే మంచిది. పగవాడికి కూడా బాధ కలగకూడదని కోరుకుంటాం కదా. నేను అనుకుంటున్నాను, నా మీద కోపం ఉన్నా పర్లేదు కానీ ఎవరో మాత్రం నశించిపోకూడదండి. నా మీద కోపం ఉన్నా పర్లేదు, నా మీద కోపం ఉన్నా పర్లేదు, ఎవ్వరూ నశించకూడదు. అందరూ ఏమవ్వాలంటే నిత్య జీవానికి వారసులు అవ్వాలి. హల్లెలూయా. నా మీద కొంతమంది కోపం ఉందే, తెలుసునాక ఆ విషయం, అయినా కూడా పర్లేదు. దయచేసి నీ కోపం మంచిది కాదు, కోపాన్ని వదులుకుంటేనే మంచిది. కోపము దేవుని నీతిని నెరవేర్చేదిగా ఉండాలి. దేవుని నీతి ఏంటి? నువ్వు తప్పులో కొనసాగడమా, నువ్వు తప్పును సమర్థించుకోవడమా, తప్పును జరిగిస్తూ ముందుకెళ్ళడమా? నో 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 నో. ఒకసారి గుర్తు చేసుకుందాం, ప్రభువు గాయాలు మళ్ళీ రేపుతున్నాం మనం. ఎవరిని బట్టి రేపుతున్నాము? ఏమండి, ఏ విషయాన్ని బట్టి రేపుతున్నాము? నీకు మరొకరితో సమాధానం లేదు, సేవకునితో సమాధానం లేదు, ఒకవేళ సహోదరులతో సమాధానం లేదు. ప్రభువా నన్ను క్షమించునైనా అని చెప్పి కన్నీళ్లతో ప్రభువును బతిమాలుకుంటావా? అది ప్రభువును సంతోషపరిచే విషయం. కానీ ఈరోజు ప్రియులారా, సంతోషపరచడానికే దేవుడు ఈ నెల నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ నెల ఎందుకు ఇచ్చాడండి? ఏ నెల అయినా మనం ఏమనుకుంటాం, సంతోషంగా ఉండాలి ఈ నెల అని కోరుకుంటాం. కానీ సంతోషంగా ఉండడానికే దేవుడు ఈ నెల నీకు ఇస్తే నువ్వు ఆయన సంతోషపరుస్తావా, ఆయన్ని దుఃఖపరుస్తావా? బాప్తిస్వం పొందిన నీ చేతిలో బైబిల్ ఉండడం కాదు, ఆ బైబిల్తో నీకున్న సమయం ఎంత గడుపుతున్నావు, నీవు ఎంతవరకు నీ నోరుని కాపాడుకుంటున్నావు, నీ కళ్ళను కాపాడుకుంటున్నావు, నీ హృదయాన్ని కాపాడుకుంటున్నావు. ఇదే రక్షణ కొనసాగింపు. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి ప్రియులారా మోకరించండి, ఎదురెదురుగా మోకరించండి, ఎదురెదురుగా మోకరించండి. పరిశుద్ధ గ్రంథాలు ఎవరికి వాళ్ళే మీ దగ్గర పెట్టుకుని మీరు దయచేసి మోకరించండి. కుర్చీల్లో ఒకవేళ ఉన్న వాళ్ళు కూడా కుర్చీలు ఒక ప్రక్కకు పెట్టేసి ఎదురెదురుగా మోకరించి, ప్రియులారా ఎదురెదురుగా మోకరించి, పరిశుద్ధాత్మను దుఃఖపరచువారంగా కాకుండా, పరిశుద్ధాత్మను దుఃఖపరచువారంగా కాకుండా పరిశుద్ధాత్మను సంతోషపరచడం కోసం పశ్చాత్తాపడదాం. యాకోబు దిద్దుకున్నాడు, యాకోబు గెలిచాడు, దేవుడు గెలిచాడు యాకోబును మార్చడంలో. యాకోబు యొక్క తత్వం మారిపోయింది, యాకోబు యొక్క జీవితం మారిపోయింది. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఉజ్జియా జీవితం మారలేదు, ఉజ్జియా జీవితం మారలేదు, ప్రియులారా ఉజ్జియా బ్రతుకు మారలేదు. దయచేసి ప్రభువా మీరు క్షమించండి, దయచేసి మీరు క్షమించండి నాయన, మీ రక్తదారులతో కడగండి ప్రభువా. అయ్యా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి వాళ్ళే దయచేసి అమ్మా, ఒక్కొక్కళ్ళు ఒక లైన్లో, ఇసాకు ఈ లైను, పోసారావు ఆ లైన్ అంతా మీరు చూసుకోండి. ఇటువైపు సావిత్రి, లేకపోతే దర్శిని, ఎవరో ప్రశాంతి, మీరు ఇద్దరు ఈ లైన్ చూసుకోండి. దయచేసి సహకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చెయ్యండి. తప్పంటే కోపం వచ్చిందా? కోపం రాకపోతే పర్లేదు. పెద్దవాళ్ళ మీద కోపం, చిన్నవాళ్ళ మీద కోపం, నాకే చెప్పేటంతటి పెద్దోడువా అని కోపం, నాకే చెప్పేటంతటి వయసు అని ఇది అని కోపం. ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. ఈరోజు మనం దాన్ని విడిచిపెడితే ఈ నెల నీ జీవితంలో, నా జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన నెలగా ఉండబోతుంది.